క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు పుట్టడం కాదు, యేసు ప్రభు వారు పుట్టారు అని గుర్తు తెచ్చుకోవడం. రెండింటికి తేడా ఏంటంటే, యేసు ప్రభు వారు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే పుట్టారు. ఆయన పుట్టడం అయిపోయింది, ఆయన చనిపోయి తిరిగి లేవడం కూడా అయిపోయింది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఒక్క హాస్పిటల్ కూడా లేదు. అక్కడ ఉన్న జనాలకి రోగాలను పోగొట్టుకోవడానికి ఏ మార్గము లేదు. సడన్ గా గవర్నమెంట్ మీ ఊర్లో హాస్పిటల్ కడుతుంది అనగానే వాళ్ళందరూ ఎంత ఆనందపడతారు? హాస్పిటల్ కట్టడం అయిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ కడుతున్నారు అని ఆనందపడితే ఎలాగా? హాస్పిటల్ కట్టడం అయిపోయింది, ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు వేయడం కూడా అయిపోయింది. ఇక మన పని ఏంటి? మన రోగాలు పోగొట్టుకోవడానికి ఆ మార్గంలో నడిచి ఆ హాస్పిటల్లో జాయిన్ అవడం. సేమ్ అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టారు అని అందరూ ఆనందపడింది దేనికంటే, మన పాపాలను పోగొట్టడానికి దేవుడే భూమి మీదకి వస్తున్నాడు అని. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అంటే ఏంటి? రక్షణకి ఒక మార్గం ఆయన సిద్ధం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పని ఏంటి? ఆ రక్షణ అనే మార్గంలో నడిచి ఆయన మన పాపాలను ఎలా పోగొడతాడో తెలుసుకొని మనం పోగొట్టుకోవడం. ఇవాళ మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము అంటే యేసు ప్రభు వారు పుట్టారు అన్నట్టుగా కాదు. ఆయన పుట్టి, ఆయన పని ఆయన చేసి, ఆయన చనిపోయి, తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఎవరి పని బ్యాలెన్స్ ఉందంటే మన పనే బ్యాలెన్స్ ఉంది. మనం ఎలాగా ఆయన చెప్పిన మార్గంలో నడవాలి అని ఇవాళ మనం గుర్తు తెచ్చుకోవడమే నిజమైన క్రిస్మస్.